వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ టాపిక్ ఏంటంటే 1000 crores ఈజీ ఫర్ ఓన్లీ తెలుగు మూవీస్. దీన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. జస్ట్ 4 points కూడా డివైడ్ చేశాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి హౌ వీఆర్ రీచింగ్ టువర్డ్స్ 1000 crores. ఫస్ట్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టోరీ అండ్ స్క్రిప్ట్ ఐడియాస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అలాగే ప్రొడక్షన్ హౌస్ చాలా ఇన్వెస్ట్ చేస్తారు ఆ మూవీ కోసం. సో ప్రొడక్షన్ హౌస్ ఎంత ఇన్వాల్వ్ అయితే అంత క్వాలిటీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైజయంతి నెట్వర్క్స్. ఎందుకో కూడా చెప్తా, బట్ రిమైనింగ్ మూవీస్ కాదని మాత్రం కాదు. వైజయంతి నెట్వర్క్స్ మనందరికీ తెలుసు. రీసెంట్గా కల్కి 2898 ఫిల్మ్లో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే బుజ్జిని ఓన్గా కన్స్ట్రక్ట్ చేశారు. ప్రొడక్షన్ టీం రీసెర్చ్ చేసి అలాగే మరీ రియల్గా ఒక సైఫై ఫిల్మ్లోకి ఫిట్ ఇన్ అయ్యేలాగా కన్స్ట్రక్ట్ చేశారు బుజ్జిని. సెకండ్, వాళ్ళు చేసే మూవీకి ఎంతగాని పెద్ద పెద్ద సెట్లు వేశారు అండ్ ఆల్సో సిజిఐ అండ్ విఎఫ్ఎక్స్ మీద వాళ్ళు ఎంతో కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా డీఏజింగ్ ఆఫ్ అశ్వత్థామ క్యారెక్టర్ అసలు సింప్లీ మైండ్ బ్లోయింగ్ అంతే. కల్కి 2898 మూవీకి చాలా పొటెన్షియల్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా లాంగ్ రన్లో మంచిగా పర్ఫామ్ చేసేది. బట్ వాళ్ళు అనుకున్నంత రేంజ్లో అయితే మూవీని ప్రమోట్ చేయలేదు. ఓన్లీ సర్టెన్ లిమిటెడ్ బిగ్ ప్లేసెస్లో మాత్రమే ప్రమోట్ చేశారు. అది కూడా బుజ్జిని తీసుకొని వెళ్ళి ట్రావెల్ చేయించారు. ఈ విషయంలో మాత్రమే మూవీకి మైనస్ అయింది. సెకండ్ పాయింట్, the movie content released up to now, like teasers, trailers, glimpses, prelude into the world of that particular movie. అసలు మెయిన్ వచ్చేసరికి మ్యూజిక్ అండ్ సాంగ్స్. ఇది గుర్తుపెట్టుకుని తర్వాత మాట్లాడదాం. ఎందుకు టీజర్స్ అండ్ ట్రైలర్స్ కట్స్ అంత ఇంపార్టెంట్? ఎందుకంటే మనకి ఏదైనా ఫిల్మ్ గురించి తెలియాలి అంటే ముందు దేవర కథ తెలియాలి. మనకి అప్పటిదాకా తెలిసింది ఏంటి అంటే ఓన్లీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ మాత్రమే. రిమైనింగ్ అంతా మూవీలో చూడాలి. అంతే సింపుల్. టీజర్స్ అండ్ ట్రైలర్స్తోనే మనం యాంటిసిపేషన్ అండ్ క్యూరియాసిటీని క్రియేట్ చేయగలం. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే మనందరికీ తెలుసు. రీసెంట్గా ఎగ్జాంపుల్ జైలర్, హుకుమ్ అసలు దుమ్ము లేపింది, మొత్తం మోత మోగిపోయింది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ అయితే అసలు బద్దలైపోయింది. అసలు అంతే, ఇంకా ఇతర పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది. అలాగే ఇందులో సక్సెస్ అయిన మూవీ ఏంటంటే 2 films ఉన్నాయి, బాహుబలి 2 అండ్ RRR. రిమైనింగ్ కూడా బట్ మెయిన్ ఇవి. బాహుబలి 1 అయితే క్లైమాక్స్ లో ఎంతో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు, ఇదే క్వశ్చన్ అసలు సోషల్ మీడియా మొత్తం పాకిపోయింది పార్ట్ 1 తర్వాత. ఇంకా నెక్స్ట్ RRR అయితే ఎన్నెన్నో హెల్ప్ అయ్యాయి, లైక్ మ్యూజిక్ అండ్ సాంగ్స్. నాటు అండ్ కొమురం భీముడో సాంగ్ మాత్రం వైరల్ అయ్యాయి. అలాగే కంటెంట్ కూడా అంతే తెలివిగా కట్ చేశారు. లైక్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి ఎలివేషన్ ఏమో ఎన్టీఆర్ గారు ఇస్తారు, నెక్స్ట్ ఇంకో కంటెంట్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి రామ్ చరణ్ గారు ఎలివేషన్ ఇస్తారు. ఇలా అందుకే ఆస్కార్ కి కూడా వెళ్ళింది ఫిల్మ్ సాంగ్ వల్ల. ఇందులో తెలుగు ఇండస్ట్రీ చాలా సక్సీడ్ అయింది. అండ్ నెక్స్ట్ థర్డ్, ప్రమోషన్స్. అందరికి తెలుసు ఎంత మంచి మూవీ అయినా కానీ ఎక్కువ రీచ్ అవ్వాలి అంటే వీ షుడ్ ప్రమోట్ ది ఫిల్మ్. దీనివల్ల తెలియని వాళ్ళు కూడా చూడటానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇందులో ఫస్ట్ రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారి బాహుబలి 2 ఫిల్మ్ తో స్టార్ట్ చేశారు. చాలా ప్రమోట్ చేశారు. రాజమౌళి గారు ఉంటే మాత్రం మామూలుగా ఉండదు, అసలు చాలా రీచ్ చేస్తారు. సెకండ్ RRR కూడా అంతే. యాజ్ యూజువల్ రాజమౌళి గారు ఈసారి కూడా కొంచెం బాగా రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారిని అసలు తిప్పని ప్లేస్ అంటూ లేదు. దీనికోసం స్పెషల్ గా మన ఎన్టీఆర్ గారు కొరియన్ లోను జపాన్ లోను మాట్లాడారు. ఫోర్త్ పాయింట్, ప్రమోషన్స్. ఇందులో కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మూవీస్ కి సక్సీడ్ అయ్యాయి. ఫోర్త్, ఫిల్మ్ షుడ్ అట్రాక్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. ఓన్లీ సర్టెన్ ఆడియన్సెస్ అండ్ ఫ్యాన్స్ ని మాత్రమే అట్రాక్ట్ చేయడం కాదు. ఎందుకంటే వాళ్ళు మూవీ ఎలా ఉన్నా గానీ వస్తారు, చూస్తారు. బట్ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ లైక్ ఫ్యామిలీ ఆడియన్స్, యంగ్ పీపుల్, ఓల్డ్ పీపుల్, మిడిల్ ఏజ్డ్ అండ్ కిడ్స్. ఎందుకంటే అందరూ వచ్చి ఈ ఫిల్మ్ ని చూస్తేనే కదా ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేది, అలాగే కలెక్షన్స్ కూడా వచ్చేది. ఇందులో అయితే 4 films సక్సీడ్ అయ్యాయి. బాహుబలి 2 ది కంక్లూజన్, RRR, కల్కి 2898, పుష్ప 2 ద రూల్. ఈ 4 films లో బాగా కామన్ గా ఉండే పాయింట్స్ అండ్ థీమ్స్ ఏంటంటే హీరో విలన్ ని చంపేస్తాడు. ఓకే, అంటే కామన్ గా ఉండే పాయింట్ ఏంటంటే ఎమోషన్స్ పర్ఫెక్ట్ వర్క్ అవుతాయి, అది కూడా కరెక్ట్ టైంలో. లైక్ Bahubal's emotion between mother and Kattappa, Ram and Bhim in RRR, emotion between Ram and Bhim, and also emotion in Kalki is చెడు వచ్చినప్పుడు రేపటి కోసం అనే ఎమోషన్. అండ్ పుష్పలో అయితే ఇంటి పేరు కాదు పుష్ప బ్రాండ్ అనేది ఎమోషన్. అండ్ ఇప్పుడు జస్ట్ 2 films ఎందుకు 1000 crore రీచ్ అవ్వాలా? నాట్ అబౌట్ తెలుగు ఆర్ హిందీ, జస్ట్ అబౌట్ రీజన్స్. ఫస్ట్, యానిమల్. ఎందుకంటే యాజ్ యూజువల్ ఫ్యామిలీస్ ని అట్రాక్ట్ చేయలేదు.
అలాగే కంటెంట్ లో ఎక్కువ రా అండ్ ప్యూర్ యానిమల్ లాగానే రిఫరెన్సెస్ తో విజువలైజ్ చేసి చూపించాడు. సందీప్ లో స్పెషాలిటీ ఏంటంటే థియేటర్ లో చూసినప్పుడు అందరూ యావరేజ్ లేకపోతే లెంత్ ఎక్కువ ఉంది ఇలా అంటారు, బట్ తరువాత సందీప్ అన్నట్టే ప్యూర్ గా ఎక్కేసింది. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో, అది కొడితే బ్రెయిన్లో రేడియో లూసెంట్ ఇమేజెస్ ఉండిపోతాయి. వాడు ఆ డ్రగ్ కొడితే 20 ఏళ్ళ తర్వాత దొరుకుతాడు. అలాంటి డ్రగ్స్ ఉన్నాయి. సో ఐ ఫీల్ దిస్ ఫిలిం విల్ లీవ్ ఎ రేడియో లూసెంట్ ఇమేజ్ ఆన్ యువర్ బ్రెయిన్స్. సెకండ్, సలార్ సీజ్ ఫైర్. ఓన్లీ వన్ రీజన్, క్లాష్ వల్ల బాలీవుడ్ లో స్క్రీన్స్ డిక్రీజ్ అయ్యాయి డంకీతో, దానివల్ల కలెక్షన్స్ తగ్గాయి. బట్ ఇట్స్ ఓకే. అప్కమింగ్ 2 ఫిల్మ్స్ ఉన్నాయి, అవి SSMB 29, స్పిరిట్. ఇవి 1000 కాదు, బాక్స్ ఆఫీస్ ని చీల్చి చెండాడతాయి. బట్ టైం పడుతుంది రావటానికి. అంటే సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.